పార్టీ ఆఫీస్ ఏదైతే పార్టీ ఆఫీస్ మీద అటాక్ జరిగిందో ఇది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, అన్ని పార్టీలు కూడా ఖండించవలసిన విషయం. ఒక రాజ్యాంగబద్ధంగా ఒక గెలిచిన ఎమ్మెల్యే, ఆ ఎమ్మెల్యే రావట్లేదు మహాప్రభు, ఆ ఎమ్మెల్యేని జాడ చూపించండి మేము మనం అడుగుతుంటే, అంటే గెలిచిన ఎమ్మెల్యే రాకపోతే ప్రజలు అడగరా? ప్రజలు అడిగితే మీరు పార్టీ ఆఫీస్ మీద అటాక్ చేస్తారా? పార్టీ ఆఫీస్ అటాక్ మీద చేస్తే పార్టీని అంతా కాముగా కూర్చోవాలా? రాజ్యాంగం ఎక్కడికి పోతుంది? రాజ్యం ఎక్కడికి పోతుంది? మీరు హింసే, మేము రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మేము అవలంబిస్తాం, రెడ్ బుక్ రాజ్యాంగం తప్ప మాకు వేరే రాజ్యాంగం లేదనుకుంటే, మీకు రెడ్ బుక్ రాజ్యాంగం ఉంటే మాకు డిజిటల్ బుక్ రాజ్యాంగం ఉంది. కానీ మీకులా మేము ఆ తప్పుడు పనులు చేయం. మీ రెడ్ బుక్ రాజ్యాంగంలో రాజ్యాంగాన్ని విరుద్ధంగా చేస్తారేమో, కానీ మా డిజిటల్ బుక్ ఆధారంగా రాజ్యాంగానికి అనుగుణంగా ఎవరైతే ఈరోజు అటాక్ చేశారో వాళ్ళందరినీ కూడా గుర్తుపెట్టుకునే రోజులు వస్తే గుర్తుపెట్టుకుంటాం. మీ రెడ్ బుక్లో పేజీని చించొచ్చేమో, డిజిటల్ బుక్లో పేజీని చించడానికి ఉండదు. తప్పకుండా ప్రతి ఒక్కరి పేరు కూడా మేము గుర్తుపెట్టుకుంటాం. ప్రతి ఒక్కరిని కూడా గుర్తుపెట్టుకొని ఏదైతే ఈరోజు వాళ్ళు అటాక్ చేశారో వాళ్ళందరినీ కూడా సగిన శాస్తి చేసేలాగా ప్రయత్నిస్తాం, చేస్తామని కూడా తెలియజేస్తాం.